ఓం నమో భగవతే వాసుదేవాయ. అయితే నారదుడు ఇలా అంటున్నాడు, ధర్మం అనేటటువంటిది ఎక్కడా కూడా నేను చూడలేదు ఈ భూమి మీద అన్నాడు. అంతటా కూడా ఆ ధర్మం అనేటటువంటిది పూర్తిగా వ్యాపించి ఉంది. అలాంటి స్థితి భూమి మీద చూసేసరికి నాకు చాలా దుఃఖం వచ్చింది అంటున్నాడు. ఎంతో పుణ్యప్రదం అయిన ఈ భూమి ఇలా అయిపోయింది ఏంటి అని దుఃఖపడ్డాను అంటాడు నారదుడు. సత్యం లేదు, ఎక్కడా ఎవరూ నిజం చెప్పటం అనేటటువంటిది లేదు, తపస్సు లేదు, దయ అనేటటువంటిది అస్సలు లేదు, అలాగే శౌచం, శుచి, శుభ్రత, పవిత్రత లాంటివి ఎక్కడా లేవు, దానం అనేది లేదు. ఇలాంటి ఒక రీతిలో ఈ భూమి మీద ప్రజలు అందరూ ఉన్నారు. వీళ్ళు అందరూ స్వార్థం కోసమే, అంటే పొట్ట నింపుకోవడం కోసం మరియు సుఖాలు అనుభవించడం కోసమే ఉన్నారు. ఎవరికీ కూడా ఇతరులకు ఉపకారం చేద్దాం అని లేదు. పరోపకారం అనేది శూన్యమైపోయింది. అందరూ మందబుద్ధి గలవారే ఉన్నారు. మందభాగ్యమే ఉంది అంటే భాగ్యం కూడా లేదు, బుద్ధి లేదు, భాగ్యం లేదు, అలాంటి స్థితిలో ఉన్నారు. భగవంతుడి గురించి స్తుతించలేనటువంటి స్థితిలో ఉన్నారు. అందరూ మోహంతో ఉన్నారు. నేను ప్రతి ఊర్లో సంచరిస్తూ చూస్తూ ఉంటుంటే ప్రతి ఇంట్లో ఆడవారిదే పెత్తనమై ఉన్నది. మూర్ఖులు అయినటువంటి వారు బుద్ధి చెప్పాలి అని ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆడపిల్లల్ని అమ్ముకుంటూ బతికే వాళ్ళు ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలహాలు పడుతూ ఉంటున్నారు. ఎప్పుడూ కొట్టుకోవడమే. దానివల్ల వాళ్ళ పిల్లలు కూడాను అదే సంస్కారంను నేర్చుకొని వాళ్ళు కూడా అలానే చేయడం ప్రారంభిస్తున్నారు. పుణ్యాశ్రమాలు, తీర్థాలు, పుణ్యప్రదమైన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దుష్టులైనటువంటి వాళ్ళతోని ఆక్రమింపబడ్డాయి. ఒక యోగి లేడు, ఒక జ్ఞాని లేడు, ఒక సిద్ధుడు లేడు. కలి మొత్తం ఈ భూమిని అంతటినీ వ్యాపించేసి జ్ఞాన సాధనాలు ఏవైతే ఉన్నాయో కలి చేతిలో భస్మం అయిపోయాయి. ఇదంతా కలియుగ మహిమ అని నాకు అనిపించింది అన్నాడు నారద మహర్షి. ఇవన్నీ చూసి ఉండలేకపోయా అక్కడ అన్నాడు. ఇంకా అక్కడ ఉండి లాభం లేదు అనుకున్నాడు. అలా అనుకొని ఎక్కడైతే తన లీలలు ప్రకటించిన శ్రీహరి ఉన్నాడో ఆ బృందావనంకి వెళ్ళాడు నారదుడు. ఆ బృందావనంకి నారద మహర్షి ఎందుకు వెళ్ళాడు అంటే ఆ శ్రీహరి స్వయంగా అక్కడ అవతరించాడు కాబట్టి, అక్కడ నుంచి తన లీలలు చేశాడు కాబట్టి, అక్కడికి వెళ్తే కనీసం నాకు ఆనందం దొరుకుతుంది గనుక అన్నాడు. తీరా అక్కడికి వెళ్ళాక ఒక అద్భుతమైన దృశ్యం ఒకటి కనిపించింది. అదేంటి అంటే ఒక యవ్వనంలో ఉన్న స్త్రీ చాలా దుఃఖపడుతూ కూర్చుని ఉన్నది. ఆమె పక్కన ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇద్దరూ కూడా వయసులో చిన్నవాళ్ళే, కానీ కనిపించడానికి వృద్ధుల్లాగా ఉన్నారు. అచేతన స్థితిలో ఉన్నారు. చాలా బాధపడుతూ వాళ్ళని నిద్రలో నుంచి లేపుతుంది ఈ స్త్రీ. చుట్టూ తిరిగి చూస్తుంది సహాయం కోసం ఎవరైనా ఉన్నారా అని. ఈలోపు అనుకోకుండా నేను అంటే నారద మహర్షి అక్కడికి వెళ్ళాను. ఈ నారద మహర్షిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి తన పాదాల మీద పడింది ఈ స్త్రీ. నారదుడితో ఇలా అంటుంది, ఓ నారద, లోకంలో నీ యొక్క దర్శనం అనేటటువంటిది చాలా అద్భుత ఫలితాన్ని ఇస్తుంది అంటారే, నీ దర్శనం ఎప్పుడూ వృధా కాదు అంటారే, దుఃఖంని పోగొడుతుంది అంటారే, నా చింత పోగొట్టవయ్యా అని ప్రార్థించింది. నా పిల్లలు ఇలా ఉన్నారు, వాళ్ళని ఈ స్థితిలో నేను చూడలేకపోతున్నా. వాళ్ళు పిల్లలే అయినా వృద్ధులలాగా ఉన్నారు, కానీ నేను వాళ్ళ తల్లిని అయినా కానీ యవ్వనంగా ఉన్నాను. ఏంటి ఈ కర్మ మాకు అంటూ విలపించింది నారద మహర్షితో ఆ స్త్రీ. అప్పుడు ఆ నారదుడు, అమ్మ అసలు నువ్వెవరు?
ఈ పిల్లలెవరు అని అడిగాడు. దానికి ఆవిడ ఇలా అంటుంది, ఓ నారదా, నన్ను భక్తి అంటారయ్యా. నేను భక్తిని, భక్తిదేవి అని నన్ను పిలుస్తారు. నా పేరు భక్తి అయితే వీళ్ళిద్దరూ కూడా నా పిల్లలు, జ్ఞానం వైరాగ్యం. ఈ జ్ఞాన వైరాగ్యాలు నా పిల్లలు. ఒకరు జ్ఞానం అయితే ఒకరు వైరాగ్యం. క్రమక్రమంగా వీళ్ళిద్దరూ ముసలి వాళ్ళు అయిపోయారు. ఇటు పక్కన ఉన్న స్త్రీలు అందరూ గంగా, యమున, ఇంకొందరు, వీళ్ళందరూ కూడా నా సేవకు వచ్చారు. అయినా కూడా నా పిల్లలు వృద్ధులు అయి ఉన్నారు. వీళ్ళని ఎవరూ బాగు చేయలేకపోతున్నారు కూడా. దేవతలే వచ్చినా కూడా నాకు శాంతి కలగదేమో అని అనిపిస్తుంది నారద. అయినా నేనేంటో, నా చరిత్ర ఏంటో నీకు తెలియాలి కదా అని చరిత్ర చెప్తుంది. అది విని నాకు సుఖం కలిగిస్తావని వేడుకుంటున్నా అంటుంది. నేను పుట్టింది ద్రవిడ దేశంలో, నేను వృద్ధి పొందింది కర్ణాటకంలో, కొద్దిగా మహారాష్ట్రంలో ఉన్నా. నేను కొంచెం అలా సంచరించాను, కానీ ఇప్పుడు గుజరాత్ ప్రాంతంలో క్షీణించిపోయాను. నా చరిత్ర ఇది అని ఆ స్త్రీ చెప్తుంది నారద మహర్షితో. నా పిల్లలతో పాటు క్షీణించిపోయాను ఇలా, కానీ నేను తిరిగి ఎప్పుడైతే ఈ బృందావనంకి వచ్చానో తెలియకుండానే నేను మళ్ళీ యవ్వనవతిగా మారిపోయాను. కానీ నా పిల్లలు మాత్రం యవ్వనం కాలేకపోయారయ్యా. ఇదేంటో తెలియట్లేదు. దానికి కారణం ఏంటో తెలియక నేను దుఃఖపడుతున్నా నారదా అని అంటుంది ఆ స్త్రీ. ఇదంతా అవ్వడానికి కారణం ఏంటో చెప్పవయ్యా అని అడిగింది నారద మహర్షితో ఆ స్త్రీ. ఓ భక్తి, బాధపడకు. ఇలా జరగడానికి కారణం కలిపురుషుడు. ఆ చెడ్డవాడు అయిన కలిపురుషుడు వల్ల ఈ భూలోకంలో ఇలా జరిగిపోయింది. నువ్వు సంచరిస్తూ ఈ ప్రదేశంకి రాగానే భక్తివి కనుక యవ్వనంగా అయిపోయావు. నీ పిల్లలు ఎందుకు అవ్వలేదు అంటే ఇంకా ఇక్కడే జ్ఞాన వైరాగ్యం లాంటివి లేవు, నశించిపోయాయి భూమి మీద. సరే, నువ్వు ధన్యమైపోయావు. నువ్వు బృందావనం రావడం చేత ధన్యమయ్యావు. అందుకే నువ్వు ముసలిదాని వైని మళ్ళీ ఇక్కడ యవ్వనవతిగా మారిపోయావు బృందావనంలో అడుగు పెట్టగానే. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు కాబట్టి. ఈ కలియుగంలో మోక్షం పొందాలి అన్నా చేయవలసింది ఒకటే, హరినామ సంకీర్తన ఒక్కటే. అదొక్కటే మార్గం. ఆ మార్గం తప్ప వేరే ఏది లేదు. పరమాత్మని పొందడానికి ఇది ఒక్కటే మార్గం అని అంటున్నాడు నారద మహర్షి ఆ స్త్రీతో. కనుక ఇంకా ఈ కర్మ, జ్ఞాన, వైరాగ్యాలకి అవకాశం ఎక్కడిది? అయినా నువ్వు కృష్ణుణ్ణి ఆశ్రయించావు. ఆయన్ని ఆశ్రయిస్తే కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడుతూ ఉంటాడు. తన భక్తులని కాపాడుకోవడం, రక్షించుకోవడం కృష్ణుడికి బాగా తెలుసు కదా. ఇంకా నారదుడు ఏమేమంటున్నాడో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై గోవింద.